ఈరోజు కామారెడ్డి జిల్లాలో 5 మంత్రులు పర్యటించారు. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభ జరగనున్న నేపథ్యంలో సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఒక్కసారి కూడా చప్పట్లతో కరతాళ ధ్వనులతో మన బీసీ బిడ్డ. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిలో ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు తెలిసిందే తనువుగా మీ గ్రామాలు మీ మండలాల్లో వేలాది మంది పబ్లిక్ వస్తారు. ఇవాళ ఏదో ముఖ్య కార్యకర్తల మీటింగ్ అనుకుంటే నేను అనుకున్నాను ఒక 100 మందో 200 మందో వస్తారనుకున్నాను. కానీ వేలాది మందిగా ముఖ్య కార్యకర్తలు వచ్చారంటే ఇదే సిగ్నల్. రేపు కామారెడ్డి మీటింగ్ అద్భుతంగా జరగబోతుంది అనటానికి నిదర్శనం ఈ మీటింగే. కాబట్టి కాంగ్రెస్ సైనికులమైన మనందరం చిత్తశుద్ధితో ఈ మీటింగ్ ని జయప్రదం చేసే దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని ఆమె తెలిపారు. కొండా సురేఖతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింప చేసి మరి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి, రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడే రాజకీయాలు బీజేపీ చేస్తా ఉంది. మరి ముస్లింలను కలిపిరని లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని దొంగ తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ సందర్భంలో మన యొక్క చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కనీసం కుల గణన జరుగుతుంటే కూడా బీసీ కుల గణనలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ నాయకులు కొంతమంది అసలు కుల గణనలో పాల్గొనలేదు. అది వాళ్ళ చిత్తశుద్ధి. ఈ రోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రథసారని మన ఉమ్మడి నిజామాబాద్ బిడ్డ మరి మహేష్ అన్న గారిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంలో కూడా మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి విద్య. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై మండిపడ్డారు. బండి సంజయ్ బీసీ ద్రోహిలా మారని ఆరోపించారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా బండి బయటకు రావాలని సవాల్ విసిరారు. పౌరుషం ఉంటే బీసీ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. బండి సంజయ్ గొప్పగా చెప్పుకుంటాను, నేను మున్నూరు కాపు బిడ్డ, నేను గౌరవిస్తాను. మా నిజామాబాద్లో చాలా మంది మున్నూరు కాపు ఉన్నారు. ఈ జిల్లా గతంలో పిసిసి అధ్యక్షుడు ఎవరున్నారు? మున్నూరు కాపు బిడ్డ అని అరుగులు రాజారాం ఉన్నారు. గొప్ప నాయకుడు చలామణి అయినాడు. డి శ్రీనివాస్ గారు 2 సార్లు పిసిసి అధ్యక్షుడు అయినాడు, మంత్రి అయినాడు. బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అలాంటి మున్నూరు కాపు బిడ్డగా చెప్పుకునే నువ్వు పుట్టుకతోనే మున్నూరు కాపు, నీ నడవడి, నీ వ్యవహారం,
ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పారు. ఒక దేశ్ముఖ్ లాగా వ్యవహరిస్తున్న మాట చెప్పారు. మళ్ళీ చెప్తాను వాళ్ళ నా మీద చిల్లర మల్లగాతో మాట్లాడించింది. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తాను, నువ్వు వదిలే. రేపటి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా గన్మెన్ లేకుండా తిరుగుదాం. రా బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజలు తిరుగుదాం, ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. పనికిరాని మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ నుండి 42% రిజర్వేషన్ కోసం ఎంత తప్పిస్తున్నారో మా మంత్రివర్గ సభ్యులకు తెలుసు. మా సీనన్న, మా సీతక్క, మా సుదర్శన్ రెడ్డి, సురేఖమ్మ, ప్రభాకర్, సీఎల్ మొత్తం వాటికి ఉన్నటువంటి బీసీలు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కాంగ్రెస్ ఒక పార్టీ ఇస్తే మా అందరికి శిరోధార్యం. అందుకే అందరం రెడ్డి అయినా, వెలమైనా, బ్రాహ్మణ అయినా, ముస్లిం సోదరు మా సెడ్డిరలి అయినా ఎందుకు తప్పిస్తా ఉన్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కట్టుబడి ఉండాలని ఉంటాము, తెచ్చుకుంటాము. ఇలా మీ మోడీని పట్టుకొని మీరు ఆపచ్చు. ఎన్ని రోజులు ఆపుతారు? మా అంటికి 3 ఏళ్ళు ఆపుతారు. తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ? రాహుల్ గాంధీ. టెంపరీగా ఆపగలుగుతారా మీరు? పర్మనెంట్ గా ఆపలేరు. బాజాప్తా 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు తెచ్చుకొని తీరుతాము. మీ యొక్క వ్యవహారం, మీ ద్వంద్వ వైఖరి, మీ దొంగ ఆట రేపు 15